హాయ్ అండి. ఎప్పుడు దోసకాయ పచ్చడిని పచ్చిమిర్చితోనే కాకుండా ఇలా ఎండుమిర్చితో కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముప్పావు కప్పు వరకు పల్లీలు తీసుకొని వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత 5, 6 వరకు ఎండుమిర్చి చుంచి వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7, 8 వరకు వేసుకొని వేయించుకోండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసేసి నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసి మూత పెట్టేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు దోసకాయ ముక్కలు ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసి దీంట్లోనే దోసకాయ ముక్కలు కూడా వేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టండి. కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటే మనకు రోట్లో వేసుకున్నట్టుగా వస్తుందండి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి చిటికెడంత ఇంగువ, పసుపు కూడా పోపులోనే వేసుకొని పోపంతా వేగిన తర్వాత పచ్చళ్ళలో కలిపేసుకుంటే సరిపోతుంది.